పాటు రమేష్ గౌడ్ గారు ఉన్నారు. రమేష్ గౌడ్ గారు, ఇప్పుడు ఈ రోజు బీసీలు అంతా ఇంతమంది రావడం అనేది జరిగింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ కి కూడా బీసీల మద్దతు అంటుండ్రు, బీఆర్ఎస్ కి బీసీల మద్దతు అంటుండ్రు, మల్లన్న పార్టీకి బీసీల మద్దతు అంటుండ్రు. సో ఇంతకీ ఎవరు బీసీల కోసం ఫైట్ చేసినట్టు, ఎవరిని నమ్మాలి? పార్టీల కోసం కాదు, ఏదైతే 42% ఇస్తామని చెప్పి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిర్రో ఆ డిక్లరేషన్ చేసినటువంటి బీసీలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు బీసీల పక్షాన బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం తరఫున ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే హామీ ఇచ్చిర్రో చట్టసభల్లో కానీ ఉద్యోగ ఉపాధి హామీల్లో కానీ ఏదైతే ఈ ప్రజాప్రతినిధులుగా 42% ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈరోజు బీసీల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం. బీసీలను ఎప్పుడు కూడా ఓట్ల విధంగానే వాడుకున్నారు తప్ప ఏ రోజు కూడా ఉన్నటువంటి పార్టీ ఈరోజు తెలంగాణలో ఈ ప్రభుత్వం రావడానికి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు బీసీ డిక్లరేషన్ చేయించడం జరిగింది. కానీ దానికి అనుగుణంగా ఈరోజు చేయకుండా ఆర్డినెన్స్ తెచ్చినా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆర్డినెన్స్ కాదు, ఇది పార్లమెంటులో పెట్టి చట్టం ఆమోదింపజేసిన తర్వాతనే 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఆల్రెడీ రాష్ట్రం చేసింది కదా, ఎవరు కోర్టుకు వెళ్ళకపోతే బాగానే ఉంటుంది. కోర్టుకు వెళ్ళకపోతే బాగానే ఉంటుంది, అది ఎవరు చూడాలి? ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఈ 42% రిజర్వేషన్ ఇవ్వడానికి చిత్తశుద్ధితో పనిచేస్తే, తానే చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఏదో తూతూ మంత్రంగా మేము ఆల్రెడీ చేసినాం కదా, 42% ఆర్డినెన్స్ తెచ్చినాం కదా అంటే ఇది సాధ్యం కాదు. ఖచ్చితంగా నీకు బీసీల మీద ప్రేమ ఉంటే, నిజంగా బీసీలకు న్యాయం చేయాలనుకుంటే తప్పకుండా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ బీసీలకు నువ్వు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చేసినావో దానికి అనుగుణంగా పనిచేయాలని చెప్పి, దానికి అనుగుణంగా నువ్వు ఖచ్చితంగా ఎలక్షన్ పోయేదంటే నువ్వు 42% ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ కు పోవాలని చెప్పి.